హెచ్ఐఎల్టీ పాలసీపై మంత్రి ఉత్తమ్ సవాల్ను స్వీకరిస్తున్నానని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చర్చకు రావాలన్నారు. సాయంత్రం వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరే తాను ఉంటానన్నారు. హెచ్ఐఎల్టీ పాలసీలో అవినీతిపై తన దగ్గర ఆధారాలున్నాయన్న మహేశ్వర్ రెడ్డి స్కామ్ నిరూపించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. ఉత్తమ్ సబ్ కమిటీ మంత్రులకు చర్చకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. మంత్రులు ఎవరు వచ్చినా సరే తాను చర్చకు సిద్దమన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణలో అధికార పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాతో పాటు మాట్లాడడానికి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సార్ చెప్పండి, అసలు హిల్టు భూముల వివాదం ఏంటి? గతంలో 10 ఏళ్ల పీఆర్ఎస్ పీరియడ్లో ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెర మీదకి వచ్చిందా? హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇండస్ట్రియల్ పాలసీ మీద తప్పిదాలన్నీ కూడా బహిర్గతం చేసి వారందరి మీద కేసులు పెట్టి జైల్లో పెడతానని చెప్పినటువంటి అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఈ పాలసీల మీద తప్పుపట్టినటువంటి వ్యక్తులు ఈరోజు అదే పాలసీని ఇంకా మాడిఫై చేసి ఇంకా దానిలో అవినీతికి ఆస్కారం పెంచి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ భూముల్ని ఆస్తుల్ని కొల్లగొట్టడానికి ఒక పథకం ప్రకారం ఈ హిల్ట్ పాలసీని హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తెర మీదకి తీసుకొచ్చి ఒక జీవో తీశారు. జీవో కూడా ఎంత గోప్యంగా ఉందంటే ఒక చర్చ లేదు, అసెంబ్లీలో ఒక తీర్మానం లేదు, అసెంబ్లీలో చర్చకు స్కోప్ ఇవ్వలే, ఏ రకంగా కూడా దీని మీద ఒక స్టడీ జరగలేదు. కేవలం రాత్రికి రాత్రి గోప్యంగా ఉంచి క్యాబినెట్లో కూడా వాళ్ళకి డ్రాఫ్ట్ కాపీలు ఇచ్చి మళ్ళీ బయటకు లీక్ అవుతుందని చెప్పి రిటర్న్ తీసుకొని పకడ్బందీగా ఒక పాలసీ తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఈ తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టడానికి వరకు ప్రయత్నం చేశారు. సార్, మీరు ఇచ్చిన సవాలుకి ప్రభుత్వం నుంచి పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టు కనిపిస్తలేదు. తదుపరి కార్యాచరణ ఎట్టుండదు? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదన్న. నేను వెంటనే అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యి చెప్పాను, నేను పూర్తి అవగాహనతోటి పూర్తి ఆధారాలతో వస్తాను. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర వచ్చి కూర్చుంటాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇక్కడికి రండి, నేను రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దానికి మీ మంత్రులంతా సిద్ధమని అడుగుతున్నా. మొన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, ఇదేదో నీతివంతమైన పని మేమేదో ఎలగబెడుతున్నామని చెప్పిండు. మరి బట్టి విక్రమార్క గారికి సవాల్ చేస్తూ ఉన్నాను, మీ క్యాబినెట్ సబ్ కమిటీని తీసుకొస్తారా, క్యాబినెట్ మొత్తం తీసుకొస్తారా? నేను పూర్తి ఆధారాలతోటి నేను బయట పెడతాను, లేకుంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, దానికి మీరు సిద్ధమని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మేము దీని మీద పోరాటం చేస్తాం, ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, ఒకవైపు ప్రజల్లోకి వెళ్తాం, మరి ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా ఉద్యమాన్ని మేము తెరదీస్తామని తెలియదు. మొత్తానికి హిల్ట్ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి విసిన సవాలుకు తాను కట్టుబడి ఉన్నాను, ఆధారాలతో సహా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ నేత ఎల్లేడి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. దీనిపైన మంత్రులు వచ్చినా సరే, ముఖ్యమంత్రి వచ్చినా సరే, ఒకవేళ హిల్టు భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు తెరలేపింది వాస్తవం కానట్లు తేలితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రభుత్వానికి మంత్రులకు ఎల్లేడి మహేశ్వర్ రెడ్డి సవాల్ ఇస్తారు. చూడాలి, ఈ సవాల్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందిస్తారా? హిల్టు భూముల వివాదాన్ని ప్రభుత్వం ఎట్లా ఎదుర్కోబోతున్నట్టు